హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వర్క్ క్లాస్. ఈరోజు మనం వర్క్ ఏం చేస్తున్నాం అంటే ఈ బిల్డింగ్లో కబోర్డులు చేయడానికి వచ్చానమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ పాత కబోర్డులు. అంటే పాత అంటే కొత్త కబోర్డులో ఒక బిల్డింగ్లో చేయించుకున్నారు. అక్కడ పీకేయడం జరిగింది కబోర్డులు అనేవి. ఆ పీకేసిన కబోర్డులని తెచ్చి ఇక్కడ పడేశారు. ఇప్పుడు ఈ సామాన్లు మనం ఉపయోగించి కొత్త కబోర్డు అనేది తయారు చేస్తున్నాం. ఇందులో పనికొచ్చి చూసారు కదా, ఇక్కడ ఫ్రేమ్లు కట్ట తీసేయడం జరిగింది. ఫ్రేమ్లు, ఇవి డోర్లు. ఇక్కడ మీకు డోర్లు ఉన్నాయి, చెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఫ్రేమ్ అనేది తయారు చేశాను బెడ్రూమ్కి. చూసారు కదా, ఈ ఫ్రేమ్ అనేది సెట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఒక కొద్దిగా పొడవు నాకు తక్కువ వచ్చింది, అడుగున్నర పొడవు నాకు తక్కువ వచ్చింది. దాన్ని జాయింట్ చేసి ఫ్రేమ్ అన్నది లెంత్ అన్నది పెంచాను. ఇక్కడ ఒక డోర్ సపరేట్గా బిగించేస్తాం. ఈ 3 డోర్లు, ఈ 4 డోర్లు పాత డోర్లు ఉంటాయి కదా, ఆ పాత డోర్లు 4 కరెక్ట్గా అలా సరిపోతాయి అనమాట. ఆ 4 డోర్లు ఇవి అనమాట. ఈ డోర్లను ఇక్కడ ఇలా వాడేసుకుంటాం. మనం అన్నీ చెక్ చేసుకుంటున్నాం, ఎక్కడ ఏ సరిపోతున్నాయి చూసి దాన్ని బట్టి మనం ఫ్రేమ్ వర్క్ అన్నది తయారు చేస్తాం. చూసారు కదా, ఇవి బార్ డోర్లు అనమాట, లెంత్ డోర్లు. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు బయటన చూసిన సన్సైడ్ మీదకి అనమాట, బయట చూసిన ఫ్రేము, ఈ సన్సైడ్ మీద ఫ్రేమ్ అన్నది తయారు చేసాం. ఇది 12 అడుగులు పొడవు, అది 10 అడుగులు ఉంది. మనం ఉన్నది లెంత్ జాయింట్ చేసాం. ఇక్కడ ఇంకో కబోర్డ్ ఉంది. ఈ కబోర్డు కూడా ఫ్రేమ్ చేసి ఇక్కడ లెంత్ డోర్లు ఉన్నాయి. ఈ డోర్లు సూట్ అయ్యే విధంగా ఈ కబోర్డుకి మనం సెట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ వంటగది ఒకటి ఉంది. ఆ వంటగదిలో కూడా మనం ఫ్రేములు సెట్ చేయాలి. ఇక్కడ ఇంకో కబోర్డ్ ఉంది. ఈ కబోర్డు కూడా డోర్లు సెట్ చేయాలి. ఈ విధంగా ఒక్కొక్కటి మీకు సెట్ చేసి ఒక్కొక్క కబోర్డు ఏ విధంగా అవుతుంది మొత్తం అన్నీ మీకు చూపిస్తాను. వంటగది చూసారు కదా, ప్లాట్ఫామ్ అనమాట. అది దీనికి కబోర్డ్ చేయాలి. ఇది చేసి ఇది కూడా మీకు మొత్తం అన్నీ చూపిస్తాను, ఏ విధంగా వస్తుంది ఏంటి మొత్తం అన్నీ. ఈ పైన అన్నీ అనమాట, డోర్లు అన్నీ సెట్ చేయాలి. ఎక్కడికక్కడ మనం పాతది ఇంకా వేస్ట్ అవ్వకుండా ఎలా సెట్ అవుతున్నాయో చూసి ఆ విధంగా సెట్ చేసి నీట్గా తయారు చేస్తాం. ఇప్పుడు ఈ కబోర్డు మొత్తం ఇప్పుడు పైది ఉంది కదా, ఇది డోర్లు కట్ట బిగిసి మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను. ఏ విధంగా వచ్చింది బిగించిన తర్వాత ఏ విధంగా నీట్గా ఉందని చూపిస్తాను. ఇక్కడ బిగిస్తాక కబోర్డు మొత్తం ఫ్రేమ్ బిగిస్తాం. ఫ్రేమ్ బిగిసి డోర్లు పాత డోర్లు సెట్ చేస్తాం అనమాట. పాత డోర్లు చూసారు కదా, సెట్ చేసిన తర్వాత ఈ విధంగా 4 డోర్లు పాతలు సెట్ చేస్తాం. ఆ చివరిన ఇక్కడ ఉంది కదా మనకి, ఇది ఫ్రేమ్ అన్నది మనం ఇక్కడ నుంచి ఇలా పొడవాలని తెచ్చాం. ఇప్పుడు దీనికి ఒక డోర్ అనేది సెట్ చేయాలి. దీనికి డోర్ అనేది సెట్ చేయాలి. ఇప్పుడు దీనికి పాత హ్యాండిల్స్ హైడ్రాలిక్స్ మొత్తం అన్ని బిగించాం. హైడ్రాలిక్స్ అన్నమాట మొత్తం పాత అలా సెట్టింగ్ అయింది. మనకి ఇబ్బంది హైడ్రాలిక్ వెళ్ళేది డోర్కి హైడ్రాలిక్ తీసుకోవాలి. హైడ్రాలిక్ సెట్ చేస్తున్నాము. ఇది డోర్లు అయిపోయాయి కదా, ఇది అయిపోయిన తర్వాత ఒక ముక్క తయారు చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను. మొత్తం 5 డోర్లు బిగించడం అయిపోయింది కదా, 5 డోర్లు బిగించాం. ఇక్కడ ఆ డోర్ అనేది ఒకటి సెట్ చేయాలి, అదొకటి సెట్ చేస్తాం. ఇటు సైడ్ కబోర్డు కూడా చేస్తాం. చూసారు కదా, కబోర్డు చేయగానే నీట్గా ఏ విధంగా వచ్చిందో మొత్తం సెట్ చేస్తాం అన్నమాట. కబోర్డు ఈ విధంగా నీట్గా వచ్చింది కబోర్డు. ఓకే, ఇప్పుడు మీకు ఇటు సైడ్ ఇంకొకటి ఉంది, ఇది సెట్ చేస్తున్నాం. ఇది కూడా సెట్ చేయడం జరుగుతుంది కబోర్డు. దీనికి ఇప్పుడు ఫ్రేమ్ అన్నది తయారు చేస్తాం. ఫ్రేమ్ అన్నది మనం ఇక్కడ ఉన్న మెటీరియల్తోనే వర్క్ అన్నది చేస్తాం, కొద్దిగా ఏం వాడలేదు. ఇప్పుడు ఈ ఫ్రేమ్ అన్నది అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రేమ్ కన్నది ఈ డోర్లు అన్నది సెట్ చేస్తున్నాయి. 3 డోర్లు మొత్తం ఇప్పుడు బిగించి డోర్లు బిగించాక ఈ కబోర్డు ఏ విధంగా వచ్చిందన్నది మొత్తం మళ్ళీ చూపిస్తాను మీకు కదా. ఈ కబోర్డు మీకు చూపించాను కదా. ఇప్పుడు కబోర్డు ఫ్రేమ్ బిగించి డోర్లు బిగిస్తాం, మొత్తం అయిపోయింది. ఈ విధంగా వచ్చిందనమాట మొత్తం. అది కదా కబోర్డు అంతా ఈ విధంగా ఉంది మొత్తం. మనం బ్లాక్ డోర్లు 2 ఒక దగ్గర వేయడం జరిగింది. బ్లాక్ డోర్లు 2 ఒక దగ్గర వేసాం. దీని పక్కనే వైట్ కలర్ డోర్ వేసాం అనమాట. మీకు చూస్తే వైట్ కలర్ డోర్ ఇది. ఈ డోరు వెడల్పు ఎక్కువ ఉంటే మనం వెడల్పు కూడా కటింగ్ చేస్తాం. కటింగ్ చేసి మ్యాగ్నెట్లు అన్నీ వేస్తాం అనమాట డోర్కి. ఫైనల్గా ఈ కబోర్డ్ ఇలా అయిపోయింది. ఇప్పుడు మీకు ఇక్కడ ఇంకో కబోర్డ్ చూపిస్తాను. ఇప్పుడు మధ్య నుంచి మనం ఈ కబోర్డ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఈ కబోర్డ్ చేసినప్పుడు ఈ కబోర్డ్ కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది ఏంటన్నది. ఓకే కదా, ఆ కబోర్డ్ ఏంటి కిచెన్లో ఈ కబోర్డ్ కూడా చేస్తాం అనమాట. పెద్ద పొడవ డోర్లు చూపించాం కదా, ఆ పొడవ డోర్లు మనం కట్ చేసి 4 డోర్ల కింద ఈ కబోర్డ్ సెట్ చేయడం జరిగింది. చూసారు కదా, ఇది ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా అక్కడ ఉన్న వేస్ట్ ముక్కలన్నీ తీసి ఈ డోర్లు మనకి ఇదే పొడవు ఉన్నాయి. మనం ఏంటంటే ఫ్రేమ్ సైజ్ అన్నది పెద్ద సైజు పెంచి ఇవన్నీ సెట్ చేయడం జరిగింది. ఇలాగా కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం సెట్ చేయడం జరిగింది. చూసారు కదా, కిచెన్ ప్లాట్ఫామ్ నీట్గా వచ్చింది ఈ విధంగా చేయగా. అదేవిధంగా అక్కడ ఉన్నాయి ఇంకా ఉండి ఆడుతూ ఇక్కడ ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. పైన కూడానే అది ఇంకా డమ్మీ, ఆ డోర్ యూజ్ చేయడం కావాలి అందుకనే డమ్మీ ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం సెట్ చేసాం. ఇంకా గోడీలు కట్ట అంటించాలి. ఇవన్నీ టేప్ రోల్ చేయడం జరిగింది.
మనకి గోడకి చూసారు కదా వచ్చింది ఆ టేప్ వస్తుంది. ఇవన్నీ చేసినప్పుడు కూడా మీకు ఒకసారి చూపిస్తాము. ఒక చేస్తాము చూసారు కదా, పై కబోర్డ్ మొత్తం అయిపోయింది. డోర్లు వేస్తాం, మిగిలిన ఒక్క డమ్మీ అన్నది చేయడం జరిగింది. ఇక్కడ మనం గోడీలకి ఎడ్జ్ టేప్ అన్నది వేస్తాం వైట్ కలర్. ఈ కింద గట్రా నీట్గా వేస్తాం కనిపించడానికి. అదేవిధంగా ఈ బెడ్రూమ్ కూడా ఇది కూడా అయిపోయింది చూస్తున్నారు కదా. ఈ డోర్లు కటింగ్ చేసాం కదా, కటింగ్ చేసిన గోడీకి వైట్ టేప్ అన్నది వేయడం జరిగింది. ఈ విధంగా అయింది. ఇక్కడ మనకి గోడీలకి సైడ్ గట్రా నీట్గా కనిపించడానికి టేప్ అన్నది వేయడం జరిగింది. అవి రెండు కబోర్డ్లు అయ్యాయి. అదేవిధంగా ఇది హాల్లో అనమాట. హాల్లో సింగిల్ కబోర్డ్, ఇది ఆల్రెడీ మీకు చూపించాను. ఈ కబోర్డ్ కూడా అయిపోయింది. ఇల్లు కూడా గోడీలకి టేప్ అన్నది వేయడం జరిగింది. కటింగ్ గోడీలకి నీట్గా ఉంటుంది మనం చూడడానికి. ఇది ఒక కబోర్డ్ సెట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ కిచెన్లో ప్లాట్ఫామ్ అన్నది సెట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎల్ టైపు డోర్లు అనేవి కొరసొచ్చాయి. కొరసొస్తే మనం ఏం చేసామంటే ఫ్రేమ్ సైజ్ అనేది పెంచి డోర్లు అనేవి సెట్ చేయడం జరిగింది. చూసారు కదా, ఫ్రేమ్ సైజ్ పెంచి చేయగానే నీట్గా వచ్చాయి. డోర్లు బాగా సెట్ చేసాం శుభ్రంగానే. అదేవిధంగా ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది, ఇక్కడ ఒక కబోర్డ్ ఉంది కదా, ఈ కబోర్డ్ కూడా నీట్గా సెట్ చేయడం జరిగింది. ఈ 4 డోర్ల కింద చేసాం అనమాట. ఇవి పెద్ద డోర్లు ఉంటే పెద్ద డోర్లు కట్ చేసి ఈ విధంగా 4 డోర్ల కింద సెట్ చేసాం నీట్గా. ఓకే, చూసారు కదా, గోడీ కూడా నీట్గా వేసాం. ఈ కటింగ్ అయిన గోడీలకి ఈ విధంగా వైట్ టేప్ వేసాం, నీట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ పైన సన్సెట్ మీద కూడా 4 డోర్లు సెట్ చేయడం జరిగింది. ఆ చివరి డోర్ వేసినా సరే ఓపెనింగ్ అవ్వదు, అందుకని అది డమ్మీ చేయడం జరిగింది. ఒక ముక్కలు ఉంటే ఆ ముక్కలన్నీ ఈ విధంగా డమ్మీ చేస్తాం. మొత్తం డోర్ ఇది డమ్మీ. ఇంకా ఇది ఒక కబోర్డ్ డోర్ సెట్ చేసాం. మొత్తం కబోర్డ్లన్నీ చేసినట్లే ఇది ఒకటి సెట్ చేసాం. అదేవిధంగా ఇక్కడ హాల్లోని మీరు చూస్తున్నారు కదా, రొద్దంతా అయిపోయింది. అవి మీకు అక్కడ కిచెన్లో డమ్మీ చేసాం కదా, ఆ ముక్కలు అనమాట. ఆ ముక్కలు డోర్ కింద డమ్మీ చేస్తాం. మొత్తం రొద్దంతా వాడేసాం, ఇంకేమీ లేకుండా వేస్ట్ లేకుండా మొత్తం అన్నీ వాడేసాం. ఈ రొద్ద అన్నది మిగిలింది. ఇంకా అదేవిధంగా అందులో మిగిలిన కొన్ని ముక్కలతో ఇక్కడ చిన్న సెల్ఫ్ అన్నది చేయడం జరిగింది. చిన్న బాక్స్ టైప్ సెల్ఫ్ చేసి ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఈ బెడ్రూమ్లో అసలు కబోర్డ్ అన్నది ఏమీ లేకపోతే కబోర్డ్ సెట్ చేయమంటే ఈ కబోర్డ్ ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఇవి 12 mm ప్లేవుట్లు అనమాట. ఇంతకుముందు పాత కబోర్డ్లు పీకేసిన దాంట్లో కవరింగ్కి 12 mm చేశారు. ఆ 12 mm షీట్ అది. అటు సైడ్ కూడా 12 mm, అది బీడింగ్ అంటించడం వల్ల మీకు లోగా కనిపిస్తుంది. పైన మిగిలిందంతా 18 mm. ఇప్పుడు దాంతో ఒక 6 డోర్లు కిచెన్ వేసాం కదా, 7 డోర్లు మిగిలి అనమాట. మిగిలిన డోర్లతో ఈ విధంగా సెల్ఫ్ అనేది సెట్ చేయడం జరిగింది. బాక్స్ టైపు ఇది 15 అంగుళాల లోతు పెట్టి బాక్స్ సెట్ చేసాం. ఇప్పుడు మీకు ఇది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఈ కన్నాలు గట్రా అన్నీ పాతవి అనమాట. మనం ఈ కన్నాలు సెట్ అవ్వలేదు, కొత్త కన్నాలు వేసి చేసాం. మిగిలినవన్నీ ఇవన్నీ పాత కన్నాలు, ఇవన్నీ అలా సెట్ అయిపోయి అవన్నీ అలాగే వేస్తాం. చూసారు కదా, లోపల ఇలా ఉంటుంది. లోపల ఈ విధంగా అట్లేయడం జరిగింది. మనకి బ్యాక్గ్రౌండ్ ప్లైవుడ్ అనేది వేయలేదు. ఈ విధంగా చూస్తున్నారు కదా, బ్యాక్గ్రౌండ్ ప్లైవుడ్ అనేది వేయలేదు. ఈ విధంగా చిన్న సపోర్ట్ ముక్క అనేది వేయడం జరిగింది. సపోర్ట్ ముక్క వేసి ఆ చివరి సపోర్ట్ ముక్క వేసి మేకలేసి కూడా వేయడం జరిగింది. అదేవిధంగా సెంటర్ ప్రతి ప్లాంక్కి ఈ విధంగా కింద కూడా ప్రతి ప్లాంక్కి ఈ విధంగా సపోర్ట్ ముక్కలు ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం 4 అరలు వచ్చేలా చేసాం. దీన్ని మీకు దూరం నుంచి చూపిస్తాను ఒకసారి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. చిన్న కబోర్డు బాగుంటుంది, బట్టలు గట్ట పడితే బాగుంటుంది, బాగా వచ్చింది. మనం దీన్ని పెద్ద సైజ్ చేయడానికి మనకు అవకాశం లేదు, ఎందుకంటే డోర్లను సెట్ అవ్వలేదు. ఈ డోర్లనే మనం అలాగా సెట్ చేయడం జరిగింది. కాంబినేషన్ కూడా బాగా వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలు మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాం.